ఈరోజు మనం మన 90s వేసవి సెలవులు ఎలా ఉండేవో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం చిన్నప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే ఆ ఆనందమే వేరు. ఉదయం మొదలవుతూనే ఆ ఎండ సూర్యుడు మన ఊరి తలుపు తట్టినట్టుగా వెలిగేవాడు. వంటగదిలో పాత్రల చప్పుడు. లేవండి, టైం అమ్మ అయింది. బిజీగా ఇంకా పనుల్లో పడుకున్నారా? మునిగిపోయింది. అమ్మ ఒక్క కేక వేస్తే చాలు, ఇంట్లో నిద్ర అన్నీ కరిగిపోతాయి. అమ్మే మన అలారం. అది ఆప్షన్ కూడా కాదు, స్నూజ్ కూడా లేదు. అదే మన 90ల వేసవి ఉదయం. మనం పొద్దున్నే లేవగానే బ్రష్ చేశామో లేదో కూడా ఆలోచించకుండా కొంచెం నవ్వుకుంటూ వీధిలోకి పరిగెడతాం. ఆడుకోవడానికి ఎంతో ఆనందంగా. అక్కడ మన అందరూ క్రికెట్ ఆడుతూనే ఉంటారు. ఎంత సరదాగా ఆ సందడి, ఆడడి, ఆ నవ్వులు మనసుకు ఎంత హాయిగా అనిపిస్తాయో. అదే మన చిన్నప్పటి నిజమైన సంతోషం. అలా ఆడుతూ ఉండగా దూరం నుంచి ఐస్ క్రీం బండి వస్తుంది. మనమంతా ఒకేసారి చూసుకుని ఒక్కసారిగా దాని దగ్గరకు పరిగెత్తేస్తాం. అక్కడ చేరాక ఎంత ఆనందంగా ఐస్ క్రీం తింటామో. కానీ ఆ ఎండ తట్టుకోలేక అందరం కలిసి ఊర్లో ఉన్న కాలువ దగ్గరికి వెళ్తాం. అక్కడ నీళ్లలో ఈతలు కొడుతూ మళ్ళీ పిల్లలలా సందడి చేస్తాం. సాయంత్రం అయ్యేసరికి చెట్లకి కూర్చుని జామకాయలు, మామిడికాయలు తెంచుకుని తింటూ, ఎవరో వస్తున్నారంటే భయపడి దాక్కుంటూ మామిడి తోటల్లోకి దూరి దొంగతనంగా మామిడికాయలు తెంచుకుని రోజంతా నవ్వుకుంటూ తిరిగేవాళ్ళం. అలా నెమ్మదిగా సాయంత్రం అవుతోంది. ఆకాశంలో సూర్యుడు మెల్లగా కిందకి జారుకుంటున్నాడు. ఊరంతా ఒక చల్లని గాలితో ప్రశాంతంగా మారిపోతుంది. ఇంటి ముందు అమ్మలు ముగ్గులు వేస్తున్నారు. రంగురంగుల అందాలు నేలపై పూస్తున్నాయి. పని నుంచి అలసిపోయి నాన్నలు ఇంటికి తిరిగి వస్తున్నారు. సాయంత్రం అయిందంటే చాలు, చీకటి మెల్లగా పల్లెని కప్పేసేది. మనమంతా వీధుల్లోనే కూర్చుని మాట్లాడుకునేవాళ్లం. ఇంటి ముందు వేడివేడి అన్నం పెట్టుకుని అందరం కలిసి తినేవాళ్లం. తింటూ తింటూ చిన్న చిన్న జోకులు వేసుకుంటూ నవ్వుకునేవాళ్లం. అప్పుడు ఫోన్లు లేవు, అయినా మాటలే మన ప్రపంచమయ్యేది. పిల్లలమంతా ఆడుతూ అలసిపోయి తాతయ్య దగ్గర, అమ్మమ్మ దగ్గర కూర్చుని కథలు వింటూ ఉండేవాళ్లం. రాజులు, యుద్ధాలు, వీరుల కథలు చెప్పేవారు. ఒకప్పుడు మన ఊరిలో ఒక మంచి రాజు ఉండేవాడురా. ఆ కథలో నిజాయితీ ఉన్నవాళ్లే గెలుస్తారు. నువ్వు మంచి పిల్లవాడివి పల్లె అయితే జ్ఞాపకాలు, నీకు మంచి జీవిత జరుగుతుందిరా. పాఠాలు చెప్పేవారు. అలా రోజులు నెమ్మదిగా గడిచేవి. కానీ మనసులు మాత్రం చాలా దగ్గరగా ఉండేవి. అలా మనం ఉండేవాళ్లం, అలా తినేవాళ్లం, అలా జీవించేవాళ్లం. అదే మన 90ల జీవితం.